శ్రీ గురుభ్యో నమ. ప్రేమమూర్తి మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో చక్కగా మనకు తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము మానవ సేవలో మాస్టర్ ఈకే. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేయటము ప్రారంభించుకున్నాము. ముందు మాట పూర్తి చేసుకున్నాము. తర్వాత గ్రంథం లోపలికి వెళ్ళి మొదటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నేపథ్యం అనే అధ్యాయం అండి. రచయిత చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారి తండ్రి గారైన అనంతాచార్య గారు ఆయుర్వేదంలో ఘనవైద్యులు. ఆయన ఆయుర్వేదం నేర్చుకున్న వారిగా గాక ఆయుర్వేదం తన నుండి విచ్చుకున్న వారిగా మనకి దర్శనమిస్తారు. వేదాల సారమెరిగి ఆ వేదాలకు ఆయుర్వేదానికి ఉన్న అనుబంధము ఎరిగి శాస్త్రంగా దాన్ని దర్శించి కళగా దానిని ప్రదర్శించినవారు. ఆయనకు మానవ దేహాల యొక్క స్వరూప స్వభావాలు కరతల అమలకాలు, అలాగే వివిధ పదార్థాల ఔషధ ప్రభావాలు ఆయన ప్రయోగించి చూపిస్తున్నప్పుడు ఆయా పదార్థాలు తమకున్న శక్తినంతా ఆయనకు విప్పి చెప్పుకున్నాయా, లేక ఆయన స్పర్శతో వాటి ప్రభావం ద్విగుణీకృతం అవుతోందా అని సన్నిహితులకు అనిపించేది. ఆయన మినుపగింజతో తగ్గించిన వ్యాధులున్నాయి, తేట మజ్జిగతో ఉపశమింపచేసిన బాధలు ఉన్నాయి. ఆయన దేనిని పట్టుకుంటే దానిలో నుండి మహత్తర ఔషధ ప్రభావం వ్యక్తమయ్యేది. సంగీతాన్ని వినిపించి కొందరికి, చెట్టుగాలి సోకించి కొందరికి, సూర్యరశ్మికి గురిచేసి కొందరికి, నది నీటి స్పర్శలతో కొందరికి, ఇలా రకరకాలుగా చిత్ర విచిత్రంగా వైద్యాన్ని కళగా నిర్వహించి సుదీర్ఘ రోగాలకు ఆయన నివారణ అనుగ్రహించేవారు. ఆయన విజయవాడలో ఉండి వైద్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతోమంది ఇంగ్లీషు వైద్యులు ఆయనకు సన్నిహితులుగా ఉండేవారు. తమకు కొరుకుడు పడని కేసు వచ్చినప్పుడు వారు అనంతాచార్య గారిని ఆశ్రయించేవారు. అనంతాచార్య వారిని ఆదరించి ఆ రోగార్తుల ఆర్తిని చిత్రంగా రహితం చేసేవారు. ఆయన వైద్యాన్ని నిర్వహించే తీరుని చూసి ఘనవైద్యులు ఎందరో విస్తుపోయేవారు. ఇది ఆయుర్వేద మహిమ, ఆచార్య మహిమ అని. పదార్థాలను ఔషధాలుగా ప్రయోగించటం తెలియాలి కానీ లెక్కలేనన్ని ఆశ్చర్యాలను ప్రకృతి వ్యక్తం చేయగలదు అని అనంతాచార్య వారికి ఉదాహరణపూర్వకంగా ఉపదేశిస్తూ ఉండేవారు. మాస్టర్ గారు ఆ దృశ్యాలను చూస్తూ ఆ ఉపదేశాలను వింటూ పెద్ద కొడుకుగా ఆయనకు తన పిన్న వయస్సునకు తగ్గట్టుగా సహకరిస్తూ ఉండేవారు. అనంతాచార్య గారికి నమ్మిన బంటైన లక్ష్మణ తండ్రి గారి వైద్యలీలల్ని గూర్చి మాస్టర్ గారికి వారి తమ్ములకు కథలుగా చెబుతూ ఉండేవారు. ఆ పిల్లలకు అవతారమూర్తులతో పాటుగా ఋషివరులతో పాటుగా వారి తండ్రి కూడా ఒక ఇతిహాసమూర్తి అయ్యారు. అనంతాచార్య వైద్యం కోరి వచ్చిన వారికి చేయడమే తప్ప ఎవ్వరిని డబ్బు అడిగి ఎరుగరు. ఆయనకు స్థిరచిరాస్తులు కూడా ప్రత్యేకించి ఏమీ లేవు. అయినప్పటికీ దానికదిగా నడచి వచ్చిన ధనంతో కుటుంబయాత్ర ఎంతో హుందాగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా నడిచిపోతుండేది. ఆ తండ్రి గాంభీర్యాన్ని, హుందాతనాన్ని, సామర్థ్యాన్ని, చాతుర్యాన్ని పిన్న వయస్సులో ఉన్న మాస్టర్ గారు ముచ్చటతో కూడిన తమ పరిశీలన దృష్టితో ఆకళింపు చేసుకునేవారు. మాస్టర్ గారు ఇంటర్మీడియట్లో బయలాజికల్ సైన్సెస్లో యూనివర్సిటీ సెకండ్గా వచ్చారు. నిజానికి ఆయన అప్పుడే తనను తలుపులు తెరచి ఆహ్వానిస్తున్న ఎంబీబీఎస్లో చేరవలసినది. జరగవలసిన కథ మరొకలాగా ఉంది. ఆయన తనకు తెలుగంటే ఏర్పడిన అభిరుచితో బిఏ ఆనర్స్లో తెలుగు తీసుకున్నారు. ఆనర్స్లో యూనివర్సిటీ ఫస్ట్ను స్వీకరించారు. ఆయన కత్తికి అన్ని వైపులా పదునే.
అంటే ఆయన కత్తికి అన్ని వైపులా పదునే. బహుముఖమైన ఆయన ప్రజ్ఞను బహుమతులు కొలవగలవా? గుంటూరు హిందూ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ప్రవేశించారు. ఆ రోజుల్లో ఆయన రోజు ఉదయం పూజ కాగానే పాల్గొన్న వారికి తీర్థమిస్తూ ఉండేవారు. మానసికంగా బాధపడే వారికి ప్రశాంతత చిక్కేది. శారీరక వ్యాధులున్న వారికి క్రమంగా స్వస్థత చేకూరుతుండేది. తాను పొందిన అపారమైన జ్యోతిర్విద్యా దర్శనం, మంత్ర తంత్ర శాస్త్రాల ప్రావీణ్యాలతో తనకు దగ్గరైన వారిని బాధ్యతతో ముందుకు నడిపిస్తూ ఉండేవారాయన. తమకు సంబంధించిన జ్యోతిష విశేషాలను తెలుసుకునేటందుకు తమ జీవితాల్లోని చీకాకులను ఆయనతో చెప్పుకొని కర్తవ్య నిర్దేశాన్ని పొందేటందుకు కోరి వచ్చే వ్యక్తులతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఇంటి చుట్టూ చిన్న కారులు. ఈ కాలంలోనే ఒక సంఘటన జరిగింది. మాస్టర్ గారి రెండవ కొడుకు పసిపిల్లవాడు అయిన భాస్కర్ తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యాడు. ఎన్ని వైద్యాలు జరిపించినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతని వ్యాధి వెనుకాడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అది కుదరటానికి బదులు ముదరటం మొదలుపెట్టింది. ఆ రోజున మాస్టర్ గారి చివరి తమ్ముడైన భరద్వాజ వడుగు, అంటే ఉపనయనం అండి, మాస్టర్ గారి తమ్ముడికి ఉపనయనం. పిల్లవాడా ఇలా ఉన్నాడు, తమ్ముడు ఒడుగు చేసుకోవడానికి ఇష్టపడలేదు. మాస్టర్ గారు అతన్ని ఓదార్చి ఉత్సాహపరిచి ఉపనయనానికి సంసిద్ధపరిచారు. తన శ్రీమతిని పిల్లవాణిని తీసుకొని వెళ్ళి మరొకరి ఇంటిలో ఉంచి ఇక్కడ ఉపనయనానికి ఉపక్రమింపచేశారు. సరిగ్గా ఇక్కడ బ్రహ్మోపదేశం జరుగుతుండగా అక్కడ పిల్లవాడు శరీరాన్ని విడిచాడు. సన్నివేశంతో పాటుగా ఎదిగి చూస్తున్న మాస్టర్ గారు దుఃఖిస్తున్న తల్లి చేతిలోని శిశువు శరీరాన్ని హృదయమంతా చేతిలోనికి తెచ్చి స్పృశించారు. స్పృశిస్తున్న క్షణాలలో ఈ రోజు నుండి రోగార్తులైన శిశువుల శరీరాలను ఈ చేతితో తాకిన వెంటనే వారికి ఉపశమనం కలుగుగాక అంటే మాస్టారు సంకల్పం చేశారండి. ఏమని సంకల్పం చేశారు? ఈ రోజు నుండి రోగార్తులైన శిశువులు వాళ్ళ శరీరాల్ని నేను గనక ఈ చేత్తో తాకితే వెంటనే వారికి ఉపశమనము కలుగుగాక అని అప్రయత్నంగా అనుకున్నారు. తనకు కలిగిన బాధ ఇంకెవ్వరికీ కలగకూడదు. తన బిడ్డలాగా మరి ఏ బిడ్డ అకాలంగా మృత్యువు వాత పడకూడదు అని ఆయన నుండి ఆర్ద్రమైన దివ్య సంకల్పం ఒకటి వ్యక్తమైంది. అప్పటి నుండి పసిపిల్లలు ఆయన స్పర్శతో ఉపశమనాన్ని, తృప్తిని పొందుతూ వస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. మూడవ కుమారుడు అనగా భాస్కర్ తరువాతివాడు పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడు. అతనికి వరాహమిహిరాచార్య అని నామకరణం చేశారు. దారుణమైన మూర్ఛవ్యాధి అతన్ని గ్రహణంలా పట్టి పీడించటం మొదలుపెట్టింది. అది ఎప్పుడు వస్తుందో అంతుపట్టేది కాదు. ఉప్పెనలా వచ్చేది. ఉన్న పళాన అప్పటికప్పుడు వైద్యుని దగ్గరకు పరిగెత్తవలసి వచ్చేది. ఆ వైద్యుడు ఏదో ఒక పేరు పెట్టబడిన మత్తుబిళ్ళలను ఇస్తూ ఉండేవాడు. తాత్కాలికంగా వ్యాధి త్రొక్కివేయబడేది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే క్రతువంతా మామూలే. ఉన్నపాటున పరిగెత్తకపోతే పిల్లవాడు ఏమైపోతాడో అన్నంత తీవ్రంగా వచ్చేది. ఒకసారి ఇలాగే వచ్చింది. వెంటనే మాస్టర్ గారు రిక్షా చేసుకొని పిల్లవాడితో బయలుదేరారు. దారి మధ్యలో రైలు గేటు పడి ఉంది. రైలు ఆగి ఉంది. వేచి చూసే సమయం కాదది. మాస్టర్ గారు పిల్లవాడిని భుజం మీద వేసుకొని గేటు తప్పుకొని రైలు క్రింద నుండి దూరి అవతలి వైపుకు వెళ్ళిపోయి డాక్టరు ఇంటికి పరిగెత్తారు. ఇంత శ్రమపడి వెళితే నిద్ర మాత్రల వైద్యం. కథ మళ్ళీ మామూలే. ఈ వ్యాధి తగ్గుతుందా? ఈ పిల్లవాడు బ్రతికి బట్ట కడతాడా? కాలం దొర్లుతోంది. మాస్టర్ గారు డాక్టర్ల ఇళ్లకు ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు, పట్టువదలని విక్రమార్కుడిలా. ఒక రోజున గుంటూరు వారే అయిన ఒక ఉద్యోగి
తన జీవితానికి సంబంధించిన జ్యోతిష వివరాలను తెలుసుకోవడం కోసం మాస్టర్ గారి వద్దకు వచ్చారు. నీతో పనుండి వచ్చిన ప్రతివాడు నీ కొరకు నడిచి వస్తున్న దేవుని రూపమని దర్శించి ఆదరించి ఆనందించు అన్నది తండ్రి అయినటువంటి అనంతాచార్యుల వాక్కు. మాస్టర్ గారికి అది ఒక రుక్కు. అదే ఆయన జీవిత సాధన. పనుండి వచ్చిన వారిని హీనంగా చూసినవాడు హీనుడైపోతాడు, దీనుడిగా చూసినవాడు దీనుడైపోతాడు. ఆశ్రితునిగా చూసినటువంటి వాడు మరొకరిని ఆశ్రయించనిదే బ్రతుకు గడవని స్థితిని తెచ్చుకుంటాడు. సోదరునిగా చూచినవాడు తాను కలిసిన వారికెల్లా సోదరుడై అన్ని వైపుల నుండి సాదరమైన ఆహ్వానాన్ని, ఆదరణను, ఆత్మీయతను అందుకుంటాడు, అనుభవిస్తాడు. మాస్టర్ గారు తన గ్రహగతులను తెలియగోరి వచ్చిన ఆ ఉద్యోగిని సోదరునిగా సాదరంగా ఆహ్వానించి వారి స్థితిగతులను శ్రద్ధతో తనవిగా విని మార్గాన్ని దర్శించి వారికి మనవి చేశారు. ఇంతలో ఆ వ్యక్తి చూపు మాస్టర్ గారి జ్యేష్ఠపుత్రుడైన అనంతకృష్ణపై పడింది. అతను మత్తుగా నిద్రపోతుంటే మాస్టర్ గారు లేపి ఏదో మందు వేయబోతున్నారు. కుర్రవాడికి మెడ బెణికి బిగపట్టి ముఖం ఎర్రబడి ఉన్నది. ఆ వ్యక్తి ఏమిటది అని ప్రశ్నించారు. హోమియోపతి మందు అని మాస్టర్ గారి సమాధానం. దాని పేరు బెలడోనా 200. ఎన్నాళ్ల నుంచి వేస్తున్నారు? 4 రోజుల నుంచి. రోజుకి ఎన్ని మోతాదులు? 2 మోతాదులు. ఎవరు చెప్పారు అలా వాడమని? మా బంధువుల్లో ఒకరు చెప్పారు. ఆగండి, ఆ కుర్రవాణ్ణి చంపబోకండి అని ఆపి వెంటనే ఇంటికి వెళ్ళి ఏదో మందు తెచ్చి స్వస్థత కల్పించారు. ఆయన హోమియోపతి శాస్త్రంలో నిష్ణాతుడు. ఆయనకి మాస్టర్ గారు వరాహమిహిరుణ్ణి చూపించారు. అంటే ఆయన ఈ పెద్ద పిల్లవాడికి వైద్యం చేశారండి, తగ్గింది. మాస్టారు 2వ పిల్లవాడిని చూపించారండి. ఆ పిల్లవాని అనారోగ్యాన్ని గురించి వివరంగా అడిగి సాకల్యంగా విని ఆయన ఈ వ్యాధిని తిరుగుముఖం పట్టించి తొలగించి వేయగల శక్తి హోమియో వైద్యానికి ఉన్నది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ వైద్యం తెలిసిన నేను నా సహాయాన్ని కర్తవ్యంగా అందించగలను అన్నారు. మాస్టర్ గారు అది దైవానుగ్రహంగా స్వీకరించి వైద్యాన్ని ప్రారంభించారు. వైద్యం ప్రారంభించిన కొద్ది రోజులకే మాస్టర్ గారు పిహెచ్డి పరిశోధనకై తనకు అనుమతి లభించటం వలన గుంటూరు నుండి విశాఖకు కుటుంబ సమేతంగా మారవలసి వచ్చింది. డాక్టర్ గారు గుంటూరులో, మాస్టర్ గారు విశాఖలో. హోమియో వైద్యంలో ఈ వ్యాధికి నివారణ ఉంది అన్న వ్యక్తి వాక్కు మాత్రం మాస్టర్ గారి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. క్రమంగా ఆయన దృష్టి హోమియో విధానానికి సంబంధించిన గ్రంథాలపైన పడింది. హోమియో తత్వశాస్త్రాన్ని, అంటే ఆర్గనాన్ అంటాం కదండి, ఆ ఆర్గనాన్ని, దానికి సంబంధించిన పెద్దల వ్యాఖ్యానాలని తన సహజమైన నిశిత దృష్టితో అధ్యయనం చేశారు ఆయన. ఆ పైన హోమియో మెటీరియా మెడికా అధ్యయనం నిరాఘాటంగా సాగింది. హోమియో విధానం ఆయనకు కరతలామలకమయ్యింది. ఆయన చేసింది కేవల అధ్యయనం కాదు, సాకల్యమైన సందర్శనం. ఆ దర్శనంతో ఆయన తన బిడ్డకు వైద్యం చేయడం ప్రారంభించారు. క్రమంగా కుర్రవానికి వ్యాధి ఉపశమించటం ప్రారంభించి నివారణ కాసాగింది. ఆ సమయంలో ఆయనకు తెలిసిన వారు, చుట్టుప్రక్కల వారు వ్యాధి బాధలతో ఆయన దగ్గరకు రావటము, ఆయన వైద్యాన్ని కోరడం, ఆయన చేయడం, వారికి నివారణ లభించటం, నివారణ పొందిన వారు తమకు తెలిసిన రోగార్తులను మరింత మందిని తోడ్కొని రాసాగడం. ఈ విధంగా మాస్టర్ గారి గృహంలో ప్రారంభమైన వైద్యం ఆయన గృహాన్ని ఒక వైద్య గృహంగా, క్రమంగా పెద్ద వైద్యాలయంగా రూపుదిద్దింది. పిహెచ్డి పరిశోధన పూర్తయి డాక్టర్ డిగ్రీ వచ్చే లోపుననే
మాస్టరు గారి కీర్తి హోమియో డాక్టరుగా దినదిన ప్రవర్ధమానంగా ఇనుమడింపసాగింది. కాలపురుషుని లీల ఇది, కనుక్కోవడానికి వీలయ్యేది కాదు. జరుగుతున్నది చూస్తూ ఉండడం, జరిగినంత వరకు బోధపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం మన కర్తవ్యం అని ఈ అంశాన్ని పూర్తి చేశారండి. స్వస్తి వాసుదేవా.